ఈ మధ్య ఒక విషయం నా మైండ్‌లో చాలా రన్ అవుతుంది. అదేంటంటే, ఈ రోజుల్లో మనకి మంచి చేసే పని చేయడం, అంటే రైట్ చాయిసెస్ తీసుకోవడం రోజు రోజుకి కష్టమైపోతుంది. మనం హెల్తీగా ఉండాలనుకుంటాం. కానీ అన్‌హెల్తీ చాయిసెస్ ఎక్కువ కనిపిస్తాయి. మనం ఫోకస్‌గా ఉండాలి అనుకుంటాం. కానీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. మన పిల్లలకి మంచి వాల్యూస్ నేర్పాలి అనుకుంటాం. కానీ వాళ్ళు పెరుగుతున్న ఎన్విరాన్మెంట్ వేరే మెసేజ్ ఇస్తుంది. మనిషి ఎంత తెలివిగా కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేస్తున్నాడో, అదే సమయంలో తనకి తాను ఛాలెంజెస్ కూడా క్రియేట్ చేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. నేను కంఫర్ట్‌కి అగైనెస్ట్ కాదు, టెక్నాలజీకి అగైనెస్ట్ కాదు, బిజినెస్‌కి అగైనెస్ట్ కాదు, సోషల్ మీడియా కూడా తప్పు అని అనడం లేదు. నిజానికి అవన్నీ మన లైఫ్‌ని చాలా ఈజీ చేశాయి. కానీ ఒక క్వెషన్, మన చుట్టూ ఉన్న ఈ సిస్టమ్స్, ఈ ఎన్విరాన్మెంట్ నిజంగా మనల్ని హెల్తీగా, హ్యాపీగా, స్ట్రాంగ్‌గా చేస్తున్నాయా? లేక లైఫ్‌ని ఈజీ చేస్తూనే తెలియకుండానే మనల్ని వీక్ చేస్తున్నాయా? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తే నాకు 3 విషయాలు మనల్ని బాగా ఎఫెక్ట్ చేస్తున్నాయి అనిపిచ్చింది. అందులో మొదటిది కంఫర్ట్. ఈ రోజుల్లో మనకి అన్ని విధాలుగా కంఫర్ట్ ఎక్కువైపోయింది. కానీ ఒక్కోసారి అది మనల్ని వీక్ చేస్తుంది. ఇదివరకటి రోజుల్లో మన రోజువారీ లైఫ్‌లో చాలా మూవ్‌మెంట్ ఉండేది. నీళ్లు మోసేవాళ్ళం, మెట్లెక్కేవాళ్ళం, చాలా పనులు చేతులతో చేసేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి పనికి ఒక మెషిన్ ఉంది. దాని రిజల్ట్ మన బాడీకి అవసరమైన మూవ్‌మెంట్ తగ్గిపోయింది. జిమ్‌కి వెళ్తే తప్ప ఎక్సర్‌సైజ్ లేదు. చాలామంది 40 ఇయర్స్‌కే ఫ్లెక్సిబిలిటీ కోల్పోతున్నారు. ఫ్లోర్ మీద కూర్చోవడం, లేవడం సింపుల్ మూవ్‌మెంట్స్ కూడా కష్టమవుతున్నాయి. ఇక్కడ ప్రాబ్లమ్ కంఫర్ట్స్ కాదు. మన బాడీకి అవసరమైన మూవ్‌మెంట్ తగ్గిపోవడమే ప్రాబ్లమ్. ఇదే విషయం మన బ్రెయిన్‌కి కూడా అప్లై అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అమేజింగ్ టూల్. నేను కూడా యూజ్ చేస్తాను. కానీ ప్రతి చిన్న విషయం, ప్రతి చిన్న డెసిషన్, ప్రతి ఐడియా ఏఐ మీద డిపెండ్ అవుతుంటే క్రియేటివ్‌గా ఆలోచించడం, సొల్యూషన్స్ వెతకడం, నిర్ణయాలు తీసుకోవడం, ఇన్ఫర్మేషన్‌ని అనలైజ్ చేయడం ఇలాంటివి చేసే ఎబిలిటీ మన బ్రెయిన్‌కి తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. ఒక రకంగా లైఫ్ చాలా ఈజీ అయింది. కానీ మన బాడీ, మైండ్‌కి అవసరమైన పని తగ్గిపోతుంది. మన ఎబిలిటీస్ తగ్గిపోతున్నాయి. ఇంకా రెండో విషయం ఏంటి అంటే సోషల్ మీడియా అండ్ వైరల్ కంటెంట్. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అన్నీ వైరల్ చుట్టూనే తిరుగుతున్నాయి. మీనింగ్‌ఫుల్ కంటెంట్ కంటే ట్రెండింగ్ కంటెంట్‌కి ఎక్కువ వాల్యూ వస్తుంది. కొంతమంది జర్నలిస్ట్స్ కూడా న్యూస్ చెప్పడం కంటే ఒపీనియన్ చెప్పడం వైపు వెళ్ళిపోతున్నారు. కాంట్రోవర్సీ టాపిక్స్‌కి, వ్యూస్ ఎక్కువ వచ్చే టాపిక్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కొంతమంది అస్సలు వాల్యూస్ లేకుండా ఫేక్ థంబ్‌నెయిల్స్ పెట్టి వ్యూవర్స్‌ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇంకొన్ని థంబ్‌నెయిల్స్ చూస్తే ఇది తింటే క్యాన్సర్ వస్తుంది, ఇది చేయకపోతే ప్రమాదం అంటూ ఫియర్ క్రియేట్ చేసే కంటెంట్‌తో మన అటెన్షన్‌ని లాక్కుంటున్నారు. రోజంతా కాంట్రోవర్సీస్, కామెంట్స్, ఒపీనియన్స్. ఒక కాంట్రోవర్సీ ముగిసేలోపు ఇంకో కాంట్రోవర్సీ రెడీగా ఉంటుంది. మనం కన్జ్యూమ్ చేస్తూనే ఉంటాం. కానీ చివరికి మన లైఫ్‌లో ఏం మారుతుంది? విషయాలు తెలుసుకోవడం కంటే చాలా సార్లు మనకి యాంగ్జైటీ పెరుగుతుంది. మన అటెన్షన్, మన పీస్, మన టైం ఇవన్నీ తగ్గిపోతున్నాయి. అండ్ దాని ఎఫెక్ట్ మన రిలేషన్‌షిప్స్ మీద కూడా పడుతుంది. ఇంట్లో అందరం కలిసున్నా చాలా సార్లు మనం కలిసి ఉండడం లేదు. కాన్వర్జేషన్స్ తగ్గిపోతున్నాయి. ఇతరులు చెప్పేది వినడం తగ్గిపోతుంది. ప్రెజెన్స్ కంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోతున్నాయి. మన అటెన్షన్ కోసం కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ చాలా కాంపిటీషన్‌తో పనిచేస్తున్నాయి. ఎందుకంటే మన అటెన్షన్ కూడా ఇప్పుడు ఒక బిజినెస్ అయిపోయింది. బిజినెస్ అన్నాను కదా! అదే మన నెక్స్ట్ విషయం. ఈ రోజుల్లో చాలా సిస్టమ్స్ డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయేమో అనిపిస్తుంది. మనీ ఎర్న్ చేయడం తప్పు కాదు. బిజినెస్ గ్రో చేసుకోవడం కూడా తప్పు కాదు. కానీ లాభాలు, డబ్బు మాత్రమే డెసిషన్స్‌ని డ్రైవ్ చేయడం మొదలుపెడితే అక్కడే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మధ్య తెలిసింది కొన్ని హాస్పిటల్స్‌లో ఏ డాక్టర్స్ అయితే ఎక్కువ సర్జరీస్ చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్స్, ప్రమోషన్స్ ఉంటాయంట. అది ప్రతి హాస్పిటల్‌లో జరుగుతుందని నేను చెప్పడం లేదు. కానీ అలాంటి సిస్టమ్స్ ఉంటే పేషెంట్‌కి ఏది బెస్ట్ అన్న దానికంటే సిస్టమ్ ఏది రివార్డ్ చేస్తుందో దాని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది కదా! అదే విధంగా మీడియా, ఎడ్యుకేషన్, ఫుడ్ ఇండస్ట్రీ చాలా చోట్ల మనుషులకి ఏది మంచిది అనే క్వెషన్ కంటే ఏది ఎక్కువ లాభం తీసుకొస్తుంది, ఏది తక్కువ ఖర్చులో అయిపోతుంది అనే క్వెషన్స్ కొన్నిసార్లు పెద్దవిగా మారుతున్నాయేమో అనిపిస్తుంది. దానివల్ల కొన్ని చోట్ల క్వాలిటీ తగ్గిపోతుంది. కొన్ని చోట్ల కల్తీలు పెరిగిపోతున్నాయి. అండ్ నాకిదొకటి ఎప్పటినుంచో అనిపిస్తూ ఉంటది. ఒకవైపు స్మోకింగ్ హెల్త్‌కి హానికరమనే వార్నింగ్స్ కనిపిస్తాయి. మరోవైపు సిగరెట్ మాత్రం అమ్ముడవుతూనే ఉంటుంది. ఎందుకంటే వాటి వెనక ఒక పెద్ద బిజినెస్ ఉంది. అలాగే ఆల్కహాల్ గురించి హెల్త్ వార్నింగ్స్ ఉంటాయి. కానీ అది కూడా ఒక పెద్ద బిజినెస్.
ఇలాంటివన్నీ చూస్తుంటే కొన్నిసార్లు లాంగ్ టర్మ్ వెల్ బీయింగ్ కంటే డబ్బులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే సిస్టమ్స్ ఉంటున్నాయి అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మనం మంచి డెసిషన్స్ తీసుకునేలాగా డిజైన్ కాలేదు. మనకేది కావాలో దానికి ఆపోజిట్ మన చుట్టూ ఉంటుంది. రైట్ చాయిస్ తీసుకోవడం ఛాలెంజింగ్ అయిపోతుంది. కంట్రోల్ చేసుకోవడం ఎక్కువైపోతుంది. హెల్తీ ఫుడ్ కంటే జంక్ ఫుడ్ ఈజీ. వాకింగ్ కంటే వెహికల్ ఈజీ. చదవడం కంటే స్క్రోలింగ్ ఈజీ. ఆలోచించడం కంటే ఇన్‌స్టంట్ ఆన్సర్స్ ఈజీ. సైలెన్స్ కంటే నోటిఫికేషన్ ఈజీ. అంటే రైట్ చాయిస్ తీసుకోవడానికి ఈ రోజుల్లో నాలెడ్జ్ ఒక్కటే సరిపోదు. కాన్షియస్ ఎఫర్ట్ కూడా కావాలి. అందుకే మనం చాలా టైర్డ్‌గా ఫీల్ అవుతున్నాం. ప్రతిరోజు మన ఎన్విరాన్మెంట్‌కి ఆపోజిట్ డైరెక్షన్‌లో స్విమ్ చేయాల్సొస్తుంది. కంఫర్ట్ ఎదురుగా ఉంటుంది. ప్లెజర్ ఎదురుగా ఉంటుంది. డిస్ట్రాక్షన్స్ ఎదురుగా ఉంటాయి. వాటినన్నిటిని పక్కన పెట్టి మనకి హెల్ప్ చేసేది చూజ్ చేసుకోవాల్సొస్తుంది. అది అంత ఈజీ కాదు. అందుకే చాలా సార్లు మనం ఫెయిల్ అవుతాం. తర్వాత నాకు డిసిప్లిన్ లేదు, నేను స్ట్రాంగ్ కాదు అని గిల్టీగా కూడా ఫీల్ అవుతాం. అలానే పిల్లల్ని మంచి వాల్యూస్‌తో పెంచడం కూడా ఈ రోజుల్లో చాలా ఛాలెంజింగ్ అయిపోయింది. మనం పేషెన్స్ నేర్పించాలనుకుంటాం. కానీ ఇన్‌స్టంట్‌గా ప్లెజర్ ఇచ్చేది ఎదురుగా ఉంటుంది. మనం కైండ్‌నెస్ నేర్పాలి అనుకుంటాం. కానీ కంపారిజన్స్ పెరిగిపోతున్నాయి. మనం ఔట్‌డోర్ ప్లే కోరుకుంటాం. స్క్రీన్స్ వాళ్ళని పిలుస్తూ ఉంటాయి. మనం ఫోకస్ నేర్పాలి అనుకుంటాం. కానీ చుట్టూ అంతా డిస్ట్రాక్షనే ఉంది. మరి వీటికి సొల్యూషన్స్ ఏంటి అంటే, సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ వాటిని పాటించడమే రోజు రోజుకి కష్టమైపోతుంది. మూవ్‌మెంట్‌కి స్పేస్ క్రియేట్ చేయొచ్చు. జిమ్‌కి కన్సిస్టెంట్‌గా వెళ్ళొచ్చు. హెల్తీ ఫుడ్‌ని ఈజీ చాయిస్‌గా చేయొచ్చు. బుక్స్‌కి చోటివ్వచ్చు. మీనింగ్‌ఫుల్ కాన్వర్జేషన్స్ పెంచొచ్చు. ఫోన్‌కి బౌండరీస్ పెట్టొచ్చు. ఏఐని హెల్తీగా యూజ్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాని కంట్రోల్డ్‌గా యూజ్ చేయొచ్చు. పిల్లలతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఇలాంటివన్నీ నేను వీడియోస్‌లో మీకు ఎప్పుడు చెప్పేవే, మీకు గుర్తు చేసేవే. కానీ ఈ వీడియో చేసింది మాత్రం సొల్యూషన్స్ చెప్పడానికి కాదు. మన స్ట్రగుల్స్‌కి ఒక కాంటెక్స్ట్ ఇవ్వడానికి. మనం ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నామో మనందరం కలిసి ఒకసారి అర్థం చేసుకోవడానికి. యెస్, అందరం స్ట్రగుల్ అవుతున్నాం. అందరం సైలెంట్‌గా ఇదే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. మన సిస్టమ్స్‌తో, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్‌తో ప్రతిరోజు ఫైట్ చేస్తున్నాం. ఇది ఈజీ కాదు. కానీ ఇలాంటి ఎన్విరాన్మెంట్‌లో మనకి నిజంగా హెల్ప్ చేసే పనులు చేయడం ఇంకా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే అవే మనల్ని స్ట్రాంగ్‌గా నిలబెడతాయి. బయట ప్రపంచం ఎలా మారుతుందో అదెప్పుడు మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ మన హెల్త్‌ని, మన పీస్‌ని, మన వాల్యూస్‌ని, మన రిలేషన్‌షిప్స్‌ని ప్రొటెక్ట్ చేసే సిస్టమ్స్‌ని అట్‌లీస్ట్ మన వరకు, మన ఇంటి వరకు, మన ఫ్యామిలీ వరకు మనకి వీలైనంత వరకు మనం క్రియేట్ చేసుకోవాలి. ఇది మన కోసం మాత్రమే కాదు, మన నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా. ఎందుకంటే వాళ్ళు ఎదిగే ప్రపంచం ఇంకా వేగంగా మారిపోతుంది. అందుకే మనకి మేలు చేసే విధంగా మనం జీవించడం, అది చూసి వాళ్ళు నేర్చుకోవడం ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. అలానే మనం కంప్లీట్‌లీ హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ప్రపంచంలో ఇంకా ఎంతో కొంత మంచి ఉంది. మంచి వాల్యూస్‌తో నడుస్తున్న బిజినెస్‌లున్నాయి. మనల్ని ఇన్‌స్పైర్ చేసే బుక్స్ ఉన్నాయి. పీపుల్ ఉన్నారు. మంచి సిస్టమ్స్ బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళున్నారు. మంచి ఎన్విరాన్మెంట్ కోసం, మనుషుల వెల్ బీయింగ్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ లెట్స్ డూ అవర్ బెస్ట్. ఈ విషయం గురించి మీరేమంటారు? మీరు కూడా ఇది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారా? మంచి హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి అనుకున్నా అది కష్టంగా అనిపిస్తుందా? ఇప్పుడున్న మన సిస్టమ్స్, ఎన్విరాన్మెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నా మంచి హ్యాబిట్స్ ఫాలో అవ్వడం చాలా అవసరం అని మీరు నమ్ముతున్నారా? మీ థాట్స్‌ని కామెంట్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం అని మీకు అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఛానెల్‌కి మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లవ్ అండ్ సపోర్టే నాకు మోటివేషన్. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ప్రపంచం చూసినా చూడకపోయినా మనం చేసే ప్రతి పని, మనం ఎవరో, మనం ఏం చేయగలమో అనే దానికి మనకే ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.